ప్రైజ్ ది లార్డ్ అండి అందరికి మరణాత. ఒక్కసారి ఈ 2 వీడియోలు చూడండి. In a clear political attack against Christians, the pastor filed a police report detailing the destruction. జాగ్రత్తగా పరిశీలించారు కదా, ఇటువంటి దాడులు ప్రస్తుత కాలంలో క్రైస్తవులపై ఎక్కువైపోతున్నాయి. అది మనందరం చూస్తున్నాం. ఇంకా ఫ్యూచర్ లో మనకు ఊహకు కూడా అందని దాడులు జరగబోతున్నాయి. అందరం అనుకుంటున్నాము ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి పోరాటం చేయాలని ఉద్రేకపూర్ణులు అవుతున్నారు. కానీ ముందు ఇలాంటి సంఘటనలు ఎక్కువవుతాయని తెలియదు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులున్నాయి ఉండుడి. తోడేల వద్దకు గొర్రెలు పంపిస్తే ఎలాగ హింసించబడతాయో అలాగా యేసు ప్రభువారు మనల్ని ఆ యొక్క తోడేల లాంటి మనుషుల మధ్యకు పంపిస్తున్నాడు. మనకి హింస జరుగుతుంది అని ఆయన చెప్తున్నాడు. అందుకే యేసు ప్రభువారు ఒకానొక సందర్భంలో అంటారు, మీ హృదయములను కలవరపడనీయకుడి అని చెప్పి. ఇప్పుడు తండ్రి ఎలాగైతే కుమారుణ్ణి ఈ యొక్క పాపపు లోకానికి అప్పగించాడు, అలాగే కుమారుడు ఆ యొక్క తోడేలకి మనల్ని అప్పగించబోతున్నాడు. ఎలాగైతే తండ్రి చిత్తాన్ని కుమారుడు నెరవేర్చాడో, కుమారుడు బిడ్డలమైన మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఇది మార్గము. ఆయన సత్యాన్ని చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ హింసించబడాలి, హింసించబడతారు కూడా, చనిపోతారు కూడా. ఇది సత్యము. ఇక మనం ఎప్పుడైతే ఇలాగ దేవుని సువార్త ప్రకటనలో చనిపోతామో, ఎలాగ హింసలు పడతామో, అప్పుడు పరలోక రాజ్యం వస్తుంది. అది జీవము. జీవం అంటే ఇహలోకంలో జీవితం కాదు, పరలోకంలో జీవితం. అందుకే యేసు ప్రభువారు నేనే మార్గం, సత్యం, జీవమై ఉన్నాడు. ట్రినిటీ ఆఫ్ గాడ్, మూడు విధాలుగా మిళితమై ఉన్నాడు దేవుడు. ఇప్పుడు అదే నెరవేరబోతుంది. కాబట్టి మీ హృదయాన్ని కలవరపడనీయకుడి. ఇలాంటివి జరుగుతాయి, ముందు ఇంకా జరగబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. దేవుడి రాకడ కోసం కనిపెట్టుకొని ఉండండి. ఏది ఏమైనా సరే దేవుని మాత్రం విడనాడకండి. ఆయన విశ్వాసంలో బలంగా ఉండండి. అట్టి దేవునిపై విశ్వాసము, నిలకడ, దేవుని రాకడ పొందుకోబోయే భాగ్యము మీకు, మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.